నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి జనరల్‌గా సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ప్రబలే ఛాన్స్ ఎక్కువ ఉందండి. సో, ఈ సీజనల్ డిసీజెస్ అనగానే ఈ ఫ్లడ్స్ వలన కానీ, ఏదైనా సరే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్ వలన ఈ సీజనల్ డిసీజెస్ అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి ఎక్కువగా ప్రబలే ఛాన్సెస్. దాంతోపాటు చిన్నపిల్లల్లో తీసుకుంటే డయేరియా, లూజ్ మోషన్స్, నీళ్ళ విరోచనాలు అవ్వటం కానీ, లేదంటే వామిటింగ్స్ అవ్వటం కానీ, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో, వీటికి మనం జనరల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాధులు, సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి, ఇప్పుడు మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ కానీ చాలా వరకు మనం ఒక ఫ్లడ్ అనేది ఒక సిచ్యువేషన్ ఇదై కవర్ అవుతూ ఉంటే దాన్ని బట్టి ఎపిడమిక్స్ అనేవి మనకి ఎక్కువగా ప్రబలకుండా, ఈ సీజనల్ డిసీజెస్ ప్రబలకుండా మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి, ఉంది కూడా. సో, దీంట్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది వాటర్. ఏదైతే మనం ఈ తాగే నీరు ఉంటుందో, తాగే నీరుని 100% ఇంట్లో బాయిల్ చేసుకొని తాగటం అనేది చాలా ఉత్తమం, చాలా ఫస్ట్ ప్రికాషన్ అండి. సో, సెకండ్ ప్రికాషన్కి వచ్చేప్పటికి వీలైనంత వరకు ఈ కోల్డ్ ఫుడ్స్ కానీ, లేదంటే స్టోర్డ్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ అట్లాంటివి కూడా అవాయిడ్ చేయటం. కొంతవరకు ఈ 1 or 2 months ఈ సీజన్ ఇదే వరకు మనం వాటిని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, మూడోది ఏంటంటే ఇమ్యూనిటీ బేస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఏదైతే వ్యాధి నిరోధక శక్తి పెంచే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు పెరుగు కానీ, లేదంటే ఇప్పుడు మనం కర్డ్ వల్ల కూడా మనకి బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఫ్రీజర్లో ఉండే ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా ఈ స్మాల్ ఈ చిన్న ప్రికాషన్స్, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్లో అంటే ఈ వాతావరణంలో ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ సీజనల్ వ్యాధులు ప్రబలే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ రక్తపోటు కానీ, లేదంటే మధుమేహంతో బాధపడేవాళ్ళు, వీళ్ళకి తొందరగా ఈ బాడీ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోమార్బిడిటీస్తో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 101% ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి బాడీ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందో, ఇలాగే సీజనల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, అంటే వాటి బారిన పడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, దాంతోపాటు ఎవరైతే ఆస్థమాటిక్స్ ఉంటారో, అంటే ఆయాసంతో బాధపడే వాళ్ళు ఉంటారో, ఇట్లాంటి వాళ్ళు ఫార్మోస్ట్గా వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ వాడుతున్నారో వాళ్ళు వాడే మెడిసిన్స్ కంపల్సరీగా రెగ్యులర్గా టైం టు టైం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే చిన్న సాధారణ జలుబు దగ్గే ఒక్కొక్కసారి ఆస్థమాటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఎక్కువయ్యి తీవ్ర శ్వాసకోశ సమస్యలకి దారితీసే స్కోప్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. సో, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మనం మెడిసిన్స్ అనేవి ప్యారలల్గా వాడుకుంటూ ఇమ్యూనిటీ బేస్డ్ ఫుడ్స్ తింటూ వీలైనంత వరకు ఈ బయట కంటామినేటెడ్ ఫుడ్ కానీ, కంటామినేటెడ్ వాటర్ కానీ, లేదంటే వీలైనంత వరకు ఏదైతే మనకి ఇప్పుడు ఈ సీజనల్గా బయట అన్హైజీనిక్ ఫుడ్స్ ఏమన్నా తింటున్నా ఈ డిసీజ్ క్యాచింగ్ టెండెన్సీ అనేది ఇండివిజువల్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఇండివిజువల్స్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు కోమార్బిడిటీస్తో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటినీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఈ సీజనల్ వ్యాధులను బాధపడకుండా మనం బయటికి మనం కాపాడుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. అదే చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే సాధారణ జలుబు, దగ్గు, తుమ్ములే కదా అని ఏదో లోకల్ మెడిసిన్ లేదంటే ఇంట్లో ఉన్న మెడిసిన్స్ ఏవో వాడిస్తూ ఉంటారు. సో, ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఇట్లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే టైంలో కానీ, ఇట్లాంటి క్లైమేట్ ఉన్నప్పుడు కానీ వాటిని ఇనీషియల్గానే వాటికి అవసరమైన మెడిసిన్ వాడుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండటం అనేది ఎంతైనా ఉత్తమం ఉంది. అవసరమైతే డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకుని దాన్ని బట్టి మందులు వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి సీజనల్ వ్యాధులే కదా అని చిన్న సాధారణ జలుబు, దగ్గులే చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి న్యూమోనియాకి, ఊపిరితిత్తుల సమస్యలకి దారితీసి ఒక్కొక్కసారి హాస్పిటలైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో, ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా మనం ఒక సిస్టమ్గా మెయింటైన్ చేసుకుంటూ వీలైనంత ప్రికాషన్స్ తీసుకుంటే ఈ వ్యాధులు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.